నమస్కారం. ప్రయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్టనష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ఎప్పటిలాగానే ఈ వీక్ ఏ మోటివేషనల్ స్టోరీ మాకు చెప్పబోతున్నారు? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక దంపతులు ఉన్నారు. సరే, భార్య గర్భం దాలుస్తుంది. సరే, అమ్మాయి ప్రెగ్నెంట్. కొన్ని రోజులు పోయిన తర్వాత భర్తతో అంటుంది, ఏమంటే మనకు ఆడపిల్ల కావాలా మగపిల్ల కావాలా అని, ఎవరుంటే బాగుంటుంది అని. భర్త చెప్తాడు, ఆడపిల్లది ఏముందిలే, మగపిల్లాడు ఉంటేనే మంచిది. మగపిల్లలు బలంగా కూడా ఉంటారు, మనకి అండదండలుగా ఉంటారు, కష్టం వస్తే వాళ్లే ఆదుకుంటారు, సంపాదన వాళ్ళతోనే సాధ్యమవుతుంది, ఆడపిల్లలతో కాదు. ఎక్కడికి వెళ్ళినా మగపిల్లాడు ఉంటే మనకి ఒక ఇది ఉంటుంది, ఫలానా వాళ్ళ కొడుకు అని. తర్వాత మగపిల్లాడు అయితే అన్ని రకాలుగా మంచిది. సరే, కొంతకాలం అయింది, నీలా తన టైం వచ్చింది, ప్రసవించింది, ఒక ఆడపిల్ల ప్రసవించింది. చాలా డిసప్పాయింట్ అవుతాడు భర్త. సరే, కొంతకాలం అలా గడుస్తుంది. తర్వాత మళ్ళీ తను ప్రెగ్నెంట్ అవుతుంది. ఈసారి మగపిల్లాడు పుడతాడు. మగపిల్లాడు పుడితే తండ్రి ఆనందానికి అవధులు ఉండవు. మగపిల్లాడిని అసలు చాలా గొప్పగా పెంచుతాడు. అసలు అన్ని తన కొడుకే, ఇంకేం లేదు. నా కొడుకు పుట్టాడన్న సంతోషం మామూలుగా లేదు. ఆ కొడుకును పెంచడం కూడా అలాగే పెంచాడు. ఇద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆడపిల్లను మాత్రం పట్టించుకోలేదు. ఈ అమ్మాయి ఏం చేసినా నచ్చదు, ఏం చేసినా వినేవాడు కాదు, ఏం చెప్పినా వినేవాడు కాదు. ఇలాగే పెరుగుతుంటే అమ్మాయి స్కూల్లో వేయలేదు, ఆ అమ్మాయిని పట్టించుకునేవాడు కాదు, వేసిన స్కూల్లో కూడా ఫీజులు కట్టేవాడు కాదు. అమ్మాయి అలాగే చదువుకుంటుంది. వీడు మాత్రం పెద్ద అవుతున్నాడు, జులాయిగా తయారవుతున్నాడు, లేనిపోయిన అలవాట్లన్నీ అబ్బుతున్నాయి. అయినా కొడుకు అంటే ఇష్టం కదా. సరే, ఈ బాధలన్నీ తట్టుకోలేక కూతురు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే అయినా కూడా పట్టించుకోడు. కొడుకు పెద్దవాడు అవుతాడు. పెద్దవాడై లేనిపోయిన అలవాట్లన్నిటికీ బానిసయ్యి ఉన్న డబ్బులన్నీ పాడు చేసి, ఆస్తులన్నీ అమ్మి, తల్లిదండ్రులిద్దరిని బయటికి గంటేసి, ఆ ఇల్లు కూడా అమ్మేసి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఇక అక్కడ ఇక్కడ తలదాచుకున్న తల్లిదండ్రులు సడన్ గా ఒకరోజు కూతురు వచ్చి ఆ చిన్న దాంట్లో ఏదో ఇంట్లోనే ఉంటే తలుపు కొట్టి, నాన్న నేను బయటికి వెళ్ళిపోయి డాక్టర్ చదివాను, ఇప్పుడు నేను పట్టా తీసుకున్నాను, డాక్టర్ని అయ్యాను, మనం వేరే ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి తీసుకొని వెళ్ళి వేరే పెద్ద ఇంట్లోకి అద్దెకుండి తన జాబ్లో జాయిన్ అయింది. కాబట్టి డాక్టర్గా వృత్తిలో తను మొదలుపెట్టింది. ఈ కొడుకు మాత్రం ఎందుకు పనికి రాకుండా. అంటే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ఈ పిల్లల మధ్య ఈ వ్యత్యాసాన్ని తగ్గించండి. అలా చూడొద్దు. ఆడపిల్ల వేరు, మగపిల్లాడు వేరు, మగపిల్లాడు గొప్ప, ఇలా ఏముండదు. వీటిని తగ్గించండి. పిల్లలు సమానంగానే చూడండి. ఎవరైనా మీ పిల్లలే. ఓ రకంగా చెప్పాలి అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులని ఎందుకంటారంటే, ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ ఎదురవుతుంటాయి కాబట్టి. సో మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆడపిల్లలు మన పక్కనే ఉంటారు. సో మనం ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఏం చేసినా కూడా వాళ్ళ పాపం ఏం అడగరు. ఈ ఫ్రాకులు అవి వేసుకున్నప్పుడు కూడా మనకు నచ్చినవే వేస్తాం. వాళ్ళు ఇది తెమ్మని అడగరు. వాళ్ళు మనకు నచ్చినట్టే, రిబ్బన్లు కూడా మనకు నచ్చినట్టే తల్లి కడుతుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఫలానా మొగుడిని తెమ్మని కానీ ఇంత కట్నం ఇమ్మని కూడా అడగరు. ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటారు. మగపిల్లడు కాదు, మొత్తం పట్టుకెళ్ళిపోతాడు. సో అంటే మగపిల్లల తల్లిదండ్రులు దురదృష్టవంతులని చెప్పడం కాదు, ఈ వివక్ష మానేయండి అని చెప్పడం. ఈ వివక్ష వదిలేయండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీ పిల్లలే. సో ఎవరు తక్కువ కాదు. ఆడపిల్లలు ఎందులోని వాళ్ళు వెనకబడలేరు, ఎప్పుడూ ఉండరు. వివక్షను మాత్రం చూపించకండి. గురుగారు, ఎప్పటిలాగానే ఈ వీక్ కూడా చాలా చక్కగా చెప్పారు. మనకు ఒక కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు, నెల్లూరు నుంచి. హలో హలో, చెప్పండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రసాద్ గారు. నమస్తే అండి గురువు గారు. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను సార్. 1999 జూన్ 1వ తారీఖు. ఉదయం 6:30 టైం. ఉదయం 6:30. అవునండి, మంగళవారం నాడు ఉదయం. అవును సార్. ఎవరిది ఇది? మా అబ్బాయి సార్.
ఇది పాడ్యమి కృష్ణపక్షము పౌర్ణమి తర్వాత రోజు. ఇది మకర రాశి. ఈ అబ్బాయి ఎక్కడున్నాడండి? విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఉంది. లేదు సార్, ఇక్కడే ఉన్నాడు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్, ఇద్దరు మగపిల్లలు. ఇంకొకళ్ళు ఎవరు? ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. తనేం చదువుతున్నాడండి? అతను బీటెక్ అయిపోయింది సార్, ఉద్యోగం హైదరాబాద్ లోనే ఉన్నాడు. బీటెక్ అయిపోయింది. అయిపోయింది ఇది ఉద్యోగం. పెద్ద అబ్బాయి. ఇది పెద్ద అబ్బాయి. ఇతని జాతకం కూడా చాలా బాగుందండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్. గురుగారు మరో కాలర్ ఉన్నారు, శంకర్ గారు వరంగల్ నుంచి. హలో, నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శంకర్ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తా స్వామి. 8/6/1995. ఎవరిది ఇది? మా పాపది. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? గురువారం. స్వామి కరెక్ట్ సార్. కరెక్టేనండి. అమ్మాయి ఏం చేస్తుంది? బిఏ చేస్తాను స్వామి. జర్మనీలో ఉన్నది ఇప్పుడు. ఇది దశమి శుక్లపక్షము. జర్మనీలో ఎక్కడ? ఫ్రాంక్ఫర్ట్ లో అండి. ఆ స్థలం నాకు. ఇది తులారాశి. సరే 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 అండి, రైట్. యూరోప్ లో అయితే ఉంది అమ్మాయి, జర్మనీలో. రైట్. ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి అండి? ఫస్ట్ అమ్మాయి పెద్దది, అందరికన్నా పెద్ద. ఓకే. ఇప్పుడు జర్మనీలో ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ఎంబీఏ అయిపోయింది, ప్రస్తుతానికి టెంపరరీ జాబ్ చేస్తుంది. ఓహో, మాస్టర్స్ కోసం జర్మనీ వెళ్ళింది. ఓకే ఓకే ఓకే. ఈ అమ్మాయికి 9 ముఖాలు, 13 ముఖాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. 9 ముఖాలు నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే 13 ముఖాలు త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి 24/7 ఎప్పుడూ వేయవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వేసుకున్న తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. ఆల్ ది బెస్ట్. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. గురుగారు మరో కాలర్ ఉన్నారు, లతా గారు తిరుపతి నుంచి. హలో. హలో, నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఓం నమ శివాయ స్వామి. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి అమ్మా? తిరుపతి నుంచా? తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ వారం గురువారం నేను అక్కడికే వస్తున్నాను. అవునా స్వామి? రైట్ అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/12 ఏమిటమ్మా? 12 గురుగారు. 5/12 డిసెంబర్ 5. డిసెంబర్ 5, 1984. 1984. ఎవరిదమ్మా ఇది? నాదే అండి. ఉదయం 3:35. ఇది తెల్లవారుజామున బుధవారం. అవును స్వామి. ఎర్లీ అవర్స్ ఆఫ్ వెనస్డే, మంగళవారం నాడు రాత్రి. అవును స్వామి. అమ్మా ఏం చేస్తున్నారు? ఇప్పుడు హౌస్ వైఫ్. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 అండి. ఇది ద్వాదశి, శుద్ధ ద్వాదశి, శుక్లపక్ష ద్వాదశి. ఇది ధనుష్ రాశి. మీరు వృశ్చిక రాశి చూస్తున్నట్టున్నారమ్మా? లేదు, మేషరాశి స్వామి. ఓ ఐఎమ్ సారీ. ఇది మేషరాశి. అశ్విని నక్షత్రం. అశ్విని, ఇది మేషరాశి. రైట్. పొరపాటు.
రైట్ అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ఏకాదశముఖి రుద్రాక్ష, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అలాగే దశముఖి, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వెయ్యండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. గురుగారు, జనరల్గా గురు శిష్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అంటారు? ఈ జనరేషన్ పిల్లల్ని మనం చూసినట్లయితే ప్రతిదానికి వాళ్ళు రివర్స్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరు? రివర్స్ అవ్వడం కాదు, ఇప్పుడు ఏదైనా తేడా చేస్తే తల్లిదండ్రుల ముందు ఊరుకోరు. చిన్న పొరపాటు గురువు గారు ఏదన్నా పిల్లల్ని చేస్తే తల్లిదండ్రులు విద్యాలయం మీద వెళ్ళి కొట్టడం, అవును, వాళ్ళని బయటకి ఈడ్చడం, వాళ్ళ ఉద్యోగం పోగొట్టడం ఏమి లేదు. వాళ్ళు ఊరికే మరబొమ్మల్లాగా ఉన్నాయి అప్పచెప్పడం, పిల్లలు నేర్చుకుంటే నేర్చుకోవడం, లేకపోతే బయటకు వచ్చేయడం. పాత రోజుల్లో అలా ఉండేది కాదు. గురువు దండించేవాడు. దండించకపోతే పిల్లలకి ఏం తెలుస్తుంది? దండన వాళ్ళు ఏది కోపంతో దండించేవారు కాదు, శత్రుత్వం కాదు, వాళ్ళకి రావాలని. ఇప్పుడు పాత రోజులు అక్కర్లేదు. జస్ట్ 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళు కొంచెం వెనక్కి వెళితే చిన్న సంఘటన చెప్తాను. అంటే ఇప్పుడు క్రికెట్ బాగా మంచి ఇదిగా ఉంది కదా, అప్పట్లో కూడా 20 ఏళ్ల క్రితం కూడా గట్టిగానే ఉంది. సరే, ఒక క్రికెటరు క్రికెట్ ఆడుతుండగా కోచ్ వచ్చి చాలా కోపంతో లాగి గోపం మీద లెంపకాయ కొట్టాడు. అందరూ చూస్తుండగా లాగి కొట్టేటప్పటికి చాలా గట్టిగానే తగిలింది. తను ఏమీ చెప్పకుండా మాట్లాడకుండా దెబ్బ తగిలిందని చెప్పి తను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్లో జరిగింది ఇది. ప్రాక్టీస్ చేస్తుంటే కెప్టెన్ వచ్చాడు. కెప్టెన్ వచ్చి ఏం వచ్చిన పిల్లాడు అనుకుంటున్నావా, తను ఏంటి, తనేమో అంత మూర్ఖత్వం ఏమిటి, నిన్ను వచ్చి అంత గట్టిగా ఇంతమందిలో కొడితే నువ్వేం మాట్లాడవేంటి, సైలెంట్గా వెళ్ళిపోతున్నావు, ఇది మంచి పద్ధతి కాదు అని కెప్టెన్ చెప్తాడు. చెప్తే దెబ్బ తగిలిన అతను అంటాడు, ఏముంది, ఆయన నా తండ్రి లాంటి వాడు, నా మీద శత్రుత్వం లేదు, నాకు ఆయనకు విరోధం లేదు, నేను ఈ దేశస్తుడిని, ఆయన ఈ దేశస్తుడి కాదు, నా మంచి కోరే చెప్పాడు, సో నేను నేర్చుకుంటే బాగుంటుంది, నేను తిరగబడితే ఏమవుతుంది, ఇక్కడతో నా జీవితం అయిపోతుంది, సో నేర్చుకుంటే నాకు ఆట వస్తుంది, ఆయన నా తండ్రి లాంటి వాడు కానీ నాకు శత్రువు కాదు. అయితే ఈ మాట అనేది ఎవరంటే వీరేంద్ర సేవాగ్. వీరేంద్ర సేవాగ్. ఆ కొట్టింది ఎవరంటే జాన్ రైట్. అందరికీ తెలిసిన సంగతి, జాన్ రైట్ కొట్టాడు. అడిగింది ఎవరంటే అప్పుడు కెప్టెన్ సౌరవ్ గంగూలీ. సో ఆ రోజు కనుక సేవాగ్ నన్ను కొడతావా అని తిరగబడితే, నేనే చిన్నపిల్లాడు అనుకున్నాను, కొడితే ఎందుకు, అప్పుడు ఫుట్ వర్క్ సరిగ్గా లేదు, నువ్వు ఫ్రంట్ ఫుట్కి వచ్చి ఆడు, నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంది, అడుగు ప్రతిసారి ముందుకు వేద్దాం అనుకున్నా వెనక్కి వెళ్తుంది అని చాలా గట్టిగా 2-3 సార్లు చెప్తే వినకపోతే లాక్ కొట్టాడు. సో ఆయన కొట్టబట్టే కదా నాకు ఆ ఫుట్ వర్క్ వచ్చింది, లేకపోతే నేను వెనకబడి ఉండేవాడిని కదా. ఆ రోజుతో సెవాగ్ ఎవరికి తెలిసేది కాదు, గొడవ పడినా తెలిసేది కాదు, నేను నేర్చుకోకపోయినా తెలిసేది కాదు. కాబట్టి ఆయన ఎందుకు కొట్టాడు, నా కోసమే కదా, మామూలుగా వినట్లేదనే కదా. అందుకని బుద్ధి చెప్పువాడు గుద్దితే మేలయ్య అంటాడు వేమన గారు. వేమన గారు కూడా అంటే చెప్పేవాడు కొడితే తప్ప రాదు, కొట్టమని ఉద్దేశం కాదు, గట్టిగా చెప్పమని. ఇక్కడ చాకి కోకలు తికి చీకాకు పడజేసి మైల తీసి లెస్స మడిచినట్టు బుద్ధి చెప్పువాడు గుద్దితే మేలయ్య అంటాడు వేమన గారు. అలా చెప్పు అంటే ఇవాళ ఆ పరిస్థితి లేదు, గురువులు అలా చెప్పే పరిస్థితి ఇవాళ లేదు. తల్లిదండ్రులు కానీ మంచి చెప్పిన పిల్లలు వినే పరిస్థితిలో లేరు, గురువులు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మంచి ఏదన్నా చెబితే చెడుగా, ఇప్పుడు కాశ్మీర్లో తీసుకుంటే పరిస్థితి, ఎప్పుడు కాశ్మీర్లో అక్కడ యాత్రికులు రావడానికి కావలసిన సరంజామా అంతా భారత ప్రభుత్వం చేసింది, అన్ని అంగులు చేసింది, ఆహ్లాదకరమైన వాతావరణం. అక్కడ బాగుంటే ఎవరికి ఫలితం, అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి కాశ్మీరియన్స్కి లాభం. యాత్రికులు వస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది, కళకళ ఆడుతూ ఉంటుంది, అన్ని రకాల వ్యాపారాలు నడుస్తాయి. వీళ్ళు ఏం చేసేవారు, ఇండియాకి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళతో రాళ్లు విసిరించడం, సైన్యం మీద రాకుండా జనాల్ని భయపెట్టడం. ఎవరు నష్టపోయారు? ఇవాళ కష్టం వచ్చేసరికి అన్ని రకాలుగా పాకిస్తాన్ సైన్యానికి వాళ్ళు వత్తాసు పాడేవారు. ఇప్పుడు కష్టం వస్తే పాకిస్తాన్ సైన్యమే వాళ్ళ మీద బాంబులు వేస్తుంటే ఇండియన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని రాత్రి అంతా కాపాడింది. అలాగే మన మీడియా అంతా అక్కడే ఉంది, బంకర్లో కూడా మీడియా దూరి వాళ్ళకి అన్ని రకాల మద్దతు. వాళ్ళు ఎవరైతే గొప్ప అనుకున్నారో వాళ్లే బాంబులు వేస్తున్నారు. సో ఎవరైతే మంచి మాటలు చెప్పారో వాళ్ళు పనికి రాకుండా పోయారు, వాళ్లే కాపాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే దేశం అంటే
దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి, వీళ్ళ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఎవరి తల్లి ఎవరి తండ్రి తర్వాత విషయం. వాళ్ళు ఏం చేసినా మంచి చేస్తారు. దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి తప్ప దేశంలో ఉండి దేశం పాడైపోయేటట్టు చూడడం, పాఠశాలల్లో ఉండి గురువుల్ని తప్పుపట్టడం, ఇంట్లో ఉండి అమ్మా నాన్నలు తప్పుపట్టడం, ఇవన్నీ తప్పే. ఇవన్నీ ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే సమాజం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, వ్యక్తులు బాగుంటారు. గురుగారు ఒక కాలర్ ఉన్నారు, హైమావతి గారు. హలో హలో, నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాను గురువు గారు. మా పిల్లల గురించి కొనుక్కోవడానికి కాల్ చేశాను నేను. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదన్నా ఒకళ్ళది ఇవ్వండి అమ్మా. 27/2016. 17 27 గురువు గారు. 27 2 ఫిబ్రవరి ఫిబ్రవరి 2016. 2016. చిన్నపిల్లలు. ఏంటమ్మా ఇప్పుడు చిత్త చదివే? నక్షత్రము తులారాశి. ఏంటమ్మా? చిత్త నక్షత్రం గురువు గారు. ఏంటి ఇప్పుడు చదివేది ఏమిటి? 5th క్లాస్. 5వ తరగతి. ఇప్పుడు వీళ్ళకి జాతక పరిశీలన అవసరం అమ్మా చిన్నపిల్లలకి? ఒక రుద్రాక్ష అంటే చెప్తాను. మేము ఒకసారి రుద్రాక్ష పెట్టాము. మంచిదే కదా అది రుద్రాక్ష వేస్తే ఏ మంచిదే. రుద్రాక్ష వాడితే ఒక రక్షణ మంచిదని కవచంగా చెప్తారు. ఉంటుంది. రుద్రాక్ష వేస్తే మంచిదే. మీరు వేశారన్నారు కదా, ఒక రక్షణ కవచంగా ఉంటుంది పిల్లలకి. వ్యతిరేక శక్తులు వాళ్ళ దగ్గరికి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు ఆ దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. సో ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. అష్టముఖి గాని త్రిముఖి గాని. అష్టముఖి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఒకవేళ ఇది కుదరకపోతే 3 ముఖాలు అగ్నిస్వరూపం. హెల్త్కి మంచిది. ఆల్ ది బెస్ట్ అండి. రెండిట్లో ఏదన్నా ఒక్కటి వేయండి, శుభం. గురుగారు మరో ఎలాంటి నియమాలు లేవు. మరో కాలర్ ఉన్నారు, శ్రీశైలం గారు. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ. రైట్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 18/4/1992. 18/4/1992. 1996 92 సార్. 92 గురువు గారు. 92. పేరండి? సార్ 18 ఏప్రిల్ 1992. సార్. మీ పేరు? శ్రీశైలం. శ్రీశైలం గురువు గారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశాను గురుగారు. మరి గట్టిగా చెప్పండి. శనివారం పుట్టినట్టు తెలుసా శ్రీశైలం గారు? తెలుసండి. శనివారం. ఏం చేస్తున్నారు? సార్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. ఆ రోజు పున్నమి రోజు అని తెలుసా? పౌర్ణమి. తెలియదండి ఆ రోజు పౌర్ణమి అండి. సార్. ఇది కన్యా రాశి. పిల్లలు ఎంతమంది అండి? ఇంకా కాలేదు సార్. పిల్లలు ఇంకా కాలేదు. రైట్. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము. శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదరకపోతే 1 వేయండి. 3 కుదిరితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మనం గురు శిష్యుల గురించి చెప్పుకున్నాం. అవును. ఎలా ఉంటుందంటే గురువు గారు శిష్యుడికి ఎప్పుడు మంచిగా కోరుకుంటాడు. మొన్న వైభవ్ క్రికెట్ గురించి మనం మాట్లాడుతున్నాం. బీహార్కి చెందిన 14 సంవత్సరాల కుర్రాడు వైభవ్ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. అందరూ అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. అబ్బో అది ఇది ఇది అది. గవాస్కర్ ఒక మాట చెప్పాడు, చాలా బలంగా చెప్పాడు. ఆ పిల్లాడి భవిష్యత్తుని పాడు చేయకండి, అనవసరంగా అతన్ని ఆకాశాన్ని ఎత్తేయకండి, అతనికి ఏమైనా చిట్కాలు చెప్పండి. ఆ ఊరికి అతన్ని నీ అంత వీరుడు సూర్యుడు లేడంటే రేపు ఇది నిజం అనుకొని మళ్ళీ బరిలోకి దిగినప్పుడు అతన్ని టెంప్ట్ చేయడానికి అనుభవం ఉన్న బాలరు షార్ట్ పిచ్ అవుట్ సైడ్ వేస్తాడు. ఇతని టెంప్ట్ అయి ముందుకు వచ్చి కొడతాడు, చేతిలో బాల్ లాగా ఇచ్చేస్తాడు, అరటిపండు లాగా అని చెప్పాడు. అలాగే మొదటి బాల్లో జరగలేదు కానీ 2వ బాల్లో అదే జరిగింది. అతను వచ్చిన 2వ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కాదు, 2వ బాల్లో అలాగే గవాస్కర్ చెప్పినట్టే జరిగింది. అంటే అనుభవం. గురువులు అనుభవంతో చెప్తారు.
ఆ గురువుల మాట వింటే, తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళ మాట పెరుగన్నం మూట, చెత్తన్నం మూట అని చెప్తారు. సో గౌరవించండి, పెద్దవాళ్ళ మాటలు తీసి పారేయకండి. వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారు. మీ వయసు దాటే వాళ్ళు వచ్చారు, మీ ఏజ్ దాటే వాళ్ళ ఏజ్కి వచ్చారు కాబట్టి ఎన్నో చూసుంటారు. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళు చెప్పినవి వినండి. గురుగారు మరో కాలర్ ఉన్నారు, సంతోష్ గారు వైజాగ్ నుంచి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సంతోష్ గారు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, ఏం చేస్తున్నారు సంతోష్ గారు? ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నానండి. నైస్ నైస్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 31/05/1991. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదండి? అవునండి. పిల్లలు ఎంతమంది అండి? ఒక బాబు. బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడా? లేదు, ఇంకా 3 years అండి. ఇది చతుర్థి అంటే సంకటహర చతుర్థి. ఆ రోజు చవితి, సంకటహర చతుర్థి. ఇది మకర రాశి. ఎలా ఉందండి మీ జాబ్? కంఫర్ట్గా ఉందా? ధనుసు రాశి వస్తుంది సార్. ధనుస్సు ఎండింగ్ లో ఇంకా నేను జస్ట్ అది పూర్తి చేసి మకరం చూశాను, ఇంకా ధనుస్సులో ఉంది. అంటే మార్నింగ్ పుట్టారండి? సాయంత్రం 4:40 సార్. రైట్. పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. పూర్వాషాఢ, రైట్. ఒక అబ్బాయి అండి. అవును సార్. హెల్త్ అండ్ వెల్త్ ఒక కాంబినేషన్ చెప్తాను సంతోష్ గారు, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఈ 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపం, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 హెల్త్ అండ్ వెల్త్ మంచి చిన్న కాంబినేషన్, బట్ చాలా బాగుంటుంది. అవకాశం ఉంటే ధరించండి, లేకపోతే ఒక్కటే వేసుకోండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీలాంటి పెద్దలతో మాట్లాడినప్పుడు చాలాసార్లు నేను ఎక్కువగా విన్నది, మన ఆలోచనలు ఎట్లా ఉంటే రిజల్ట్ కూడా అలానే వస్తుంది అని అంటారు. అంటే ఏంటి అసలు? అంటే మన ఆలోచనలు ఎలా ఉంటే అలాంటి పనులు చేస్తాం, ఆ ఫలితాలు అలాగే ఉంటాయి. సో నువ్వు మంచి చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి, వచ్చే ఫలితం కూడా మంచిదే వస్తుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో 5 ఉన్నారంట ఒక విమానంలో. పైకి వెళ్ళిన తర్వాత విమానం ప్రాబ్లం వచ్చింది. చిన్న సంఘటన, ఒక చిన్న కథగా ఎందుకు చెప్తామంటే రీచ్ అవుతుంది. అవును. సో 5 ఉన్నారు ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో, విమానంలో 5 ఉన్నారు. పైకి వెళ్ళిన తర్వాత పాడైంది అది. ఎవరెవరు ఉన్నారు? ఒక పైలట్ ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు, ఒక విద్యార్థి, ఒక రాజకీయ నాయకుడు. ఈ 5 ఉన్నారు. 5 ఉంటే విమానం పాడైంది. 4 పారాచూట్స్ ఉన్నాయి. 4 సేఫ్ గా కిందకి దిగొచ్చు, ఒకరికి లేదు. సో రాజకీయ నాయకుడు అంటాడు, నాకు బోల్డంత సేవ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకి, నేను ఒక పారాచూట్ తీసుకొని వెళ్ళిపోతున్నాను అని తీసుకొని కిందకి దూకేస్తాడు. ఇక తర్వాత ఇక పైలట్ ఉన్నాడు. పైలట్ ఇమీడియట్ గా నాకు చాలా పనులు ఉన్నాయని పైలట్ ఒకటి తీసుకొని పైలట్ దూకేస్తాడు. ఇంక 2 ఉన్నాయి పారాచూట్స్. సరే దొంగ ఒకటి తీసుకొని, నాకు బోల్డంత పనులు ఉన్నాయి, పెద్ద కుటుంబం ఉంది అనే దొంగ కూడా పారాచూట్ తీసుకొని కిందకి దూకేస్తాడు. ఒక పారాచూట్ మిగిలింది. ఇంకా 2 ఉన్నారు, టీచరు స్టూడెంట్, ఒక ఆడపిల్ల. టీచర్ అంటాడు, అమ్మ చిన్న పిల్లవి బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, నేను పెద్దవాడిని అయిపోయాను, నాదేముందిలమ్మా, నువ్వు తీసుకొని నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళిపో పారాచూట్ తీసుకొని, నేను పెద్దవాడిని అయిపోయాను, నువ్వు ముందు, నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. అంటే లేదు గురువు గారు, మన ఇద్దరం 2 పారాచూట్స్ ఉన్నాయి మన ఇద్దరికి. అదేమిటమ్మా, ఉన్నాయి 4, 3 తీసుకెళ్ళిపోయారు, ఒకటే ఉంటుంది. లేదు గురువు గారు, దొంగ ముందు దూకాడు కదా, వాడు నా బ్యాగ్, నా భుజాన్ని ఉన్న బ్యాగ్ అది లాక్కొని గుంజుకొని పారాచూట్ అనుకొని ఇది తీసుకొని పోయాడు, కాబట్టి ఇంక మనకి 2 మిగిలాయి. అంటే తన ఆలోచనలు అక్కడ కూడా బ్యాగ్ అతనికి, అతని వృత్తి ఏమిటి? దొంగతనం. ఆ బ్యాగ్ పారాచూట్ రూపంలో బ్యాగ్ కనబడుతుంది అతను. సో కాబట్టి అది పట్టుకుపోయాడు. అంటే కిందకి పడిపోయాడు, ఏమీ లేకుండా బ్యాగ్ తీసుకొని. 2 పారాచూట్స్ మిగిలిన వీళ్ళిద్దరు బతికారు. సో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, అక్కడ కూడా 11th సెకండ్ లో కూడా అతనికి బ్యాగ్ తీసుకెళ్లాలనే కనిపించింది.
పారాచూట్ తీసుకుందా మనకు కనిపిస్తుంది. అంటే మన వృత్తులు, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు ఎలా ఉంటే మన మనసు కూడా అలాగే ఆ టైంకి అలాగే స్పందిస్తుంది. అలాంటి ఫలితాలే వస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలు కలిగి ఉండి మంచి సత్ప్రవర్తన, సత్సాంగత్యము కలిగి ఉంటే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. గురుగారు, అలాగే మీ పర్యటన వివరాలు కూడా తెలియజేయండి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారము ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. అది సౌత్ ఇండియా వరకే నేను చూస్తాను. సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో అంటే ఇప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గరికి, ఇప్పుడు నేను తిరుపతి నెక్స్ట్ గురువారం తిరుపతి వెళ్తున్నాను. తిరుపతిలో కొన్ని గంటలు మధ్యాహ్నం వరకే ఉంటాను. నన్ను కలవాలనుకున్నప్పుడు మీరు వేరువేరు మొబైల్లోంచి, వేరువేరు నెంబర్లోంచి పేర్లు నమోదు చేయించకండి. నేను 1 గంట వరకే అక్కడ ఉంటాను. ఆ తక్కువ టైంలో ఈ 2 గంటల వ్యవధిలో నేను నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. జాతకాన్ని పరిశీలించడానికి సమయం ఇస్తే నేను ఖచ్చితంగా బాగా చూడగలను అన్న నమ్మకం నాకుంది. మీరు అనవసరంగా రకరకాల పేర్లు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఒక్కొక్క పేరు మాత్రమే. అలాగే హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, రికమెండేషన్స్ అవి తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు, హైదరాబాద్ వరకు రావక్కర్లేదు. నేను ఒక్క గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. హైదరాబాద్లోనే ఉంటాను. సో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. గురుగారు, ఎవరైతే జాతకపరంగా ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.